అన్ని రోజులు మీవి కావండి. కొన్నిసార్లు ఎంతో ప్రణాళికాబద్ధంగా శ్రమించినా మనం విజయం సాధించలేము. అంటే ఆ పని అవ్వదనమాట. ఎంతో ప్రణాళికాబద్ధంగా ఎంతో శ్రమిస్తాం. కానీ ఆ పని అవ్వదు. అందులో విజయం దక్కదు. కొన్ని రోజుల్లో బాగా ఇబ్బంది పడాల్సి రావచ్చు. అయితే ఆ వైఫల్యాలు శాశ్వతం అనుకోకండి. అంటే ఎప్పుడు ఇలాగే ఉండిపోతాయి, నాకే ఇలా ఉండిపోతాయని మీరు భావించకండి. ఆ వైఫల్యం ఎప్పుడూ శాశ్వతం కాదనమాట. అవే మిమ్మల్ని నిర్వచించే పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి. అలా వైఫల్యాలొస్తున్నాయనుకోండి, తాత్కాలికంగా కొంత విరామం తీసుకోండి. తర్వాత మీకు నచ్చిన పని ఏదైనా చేయండి. మరుసటి రోజు నూతనోత్తేజంతోని మళ్ళీ పనిలోకి దిగండి. అంతేగాని వైఫల్యాలే శాశ్వతమని అనుకోని అవి మిమ్మల్ని నిర్వచించేలాగా మీరు తయారవ్వకండి. ఏ వైఫల్యం అన్నది శాశ్వతం కాదండి. ఒకసారి కాకపోతే పరిస్థితుల్లో అన్ని రోజులు ముందే చెప్పాను కదా! అన్ని రోజులు మనవే అవ్వవు. ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నా ఒక్కొక్కసారి వైఫల్యం అన్నది మీ దరి చేరుతుంది. ఇబ్బంది పడొచ్చు. కానీ అదే శాశ్వతమని అనుకోకండి.